DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం. ఈనాటి వార్తా విశేషాలు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలకు రియల్ టైంలోనే స్పందించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. టీజీఆర్ఎస్ దరఖాస్తుల త్వరిత పరిష్కారం, పట్టణ ప్రాంతాల్లో జీరో వేస్ట్ లక్ష్యం, ప్రజా ఫిర్యాదులపై తక్షణ స్పందన వంటి అంశాలపై సచివాలయాల్లోని ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను యాక్షన్ ప్లాన్ రూపొందించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. నియోజకవర్గ స్థాయిలో లాస్ట్ మైల్ గవర్నెన్స్ ప్రజలకు చేరాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలని సీఎం పేర్కొన్నారు. ప్రజాపాలనలో రాజకీయ నాయకత్వం, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై దృష్టి సారించారు. సియోల్లో హ్యూసాంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ యొకోటో తకేషితో భేటీ అయిన లోకేష్ శ్రీ సిటీ లేదా తిరుపతి సమీపంలో విద్యుత్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. సియోల్లోని హ్యూసాంగ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ రంగ విస్తరణ ప్రణాళికలను వివరించారు. ప్రస్తుత రాష్ట్రంలో 8,000 కోట్ల విలువైన ట్రాన్స్మిషన్స్ నెట్వర్క్ ఉందని, 2034 నాటికి 15 గీగావాట్ల ట్రాన్స్మిషన్ రోడ్ మ్యాప్ తో పాటు 160 గీగావాట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కోవాడ అణు విద్యుత్ ప్రాజెక్టు తో పాటు విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం భారీ స్థాయిలో 765/800 kV ట్రాన్స్ఫార్మర్లు, జీఎస్ఐ, స్టాట్కమ్ వంటి పరికరాల అవసరం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీ సిటీ లేదా తిరుపతి సమీపంలో స్విచ్ గేర్లు, ఇతర విద్యుత్ పరికరాల తయారీ లేదా అసెంబ్లింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని హ్యూసాంగ్ సంస్థను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 3 కొత్త అదనపు న్యాయమూర్తులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సిహెచ్ పురుషోత్తమ కుమార్లతో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, నూతన అదనపు న్యాయమూర్తులైన సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తం కుమార్, చింతలపూడి అలియాస్ సిహెచ్ పురుషోత్తమ కుమార్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ 3 అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపగా కేంద్ర న్యాయశాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకాలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29 నుంచి 32కి పెరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు ఫుల్ బెంచ్ న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. శ్రీ పురుషోత్తం కుమార్ చింతలపూడి ఎలియాస్ సిహెచ్ పురుషోత్తం కుమార్ టు బి అన్ అడిషనల్ జడ్జ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్. By virtue of the power vested in me by Clause 1 of Article 224 of the Constitution of India, I, Draupadi Murmu, President of India, do hereby appoint Sri Purushottam Kumar Chintalapudi, alias C.H. Purushottam Kumar, to be an additional judge of the Andhra Pradesh High Court for a period of 2 years with effect from the date he assumed charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, the 2nd day of July in the year 2026, 11th Ashada, 1948 Saka, in the 77th year of the Republic of India. Signed, President of India, I unquote. Now I request my Lord the Honorable Chief Justice to administer the oath. I, Purushottam Kumar Chintalapudi, alias C.H. Purushottam Kumar, having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, having been appointed as an additional judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and విజయవాడ రైల్వే స్టేషన్ ను అన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. రైల్వే స్టేషన్ లో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన ఆయన ప్రయాణికులు మరియు కార్మికులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ లో ఎంపీ కేశినేని చిన్ని ప్లాట్ఫారంలను పరిశీలించి ప్రయాణికులతో మాట్లాడారు. స్టేషన్ లోని వసతులు, పరిశుభ్రత, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నేరుగా వివరాలు తెలుసుకుని వాటిని వెంటనే రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బీఆర్కే సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్యాసింజర్
ప్యాసింజర్ రెస్ట్ రూమ్స్ ను ఎంపీ ప్రారంభించారు. విజయవాడ దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రైల్వే జంక్షన్ అని పేర్కొంటూ అమృత్ భారత్ పథకం కింద స్టేషన్ అభివృద్ధి కోసం ఇప్పటికే పలుమార్లు పార్లమెంట్ లో ప్రస్తావించినట్టు తెలిపారు. పీపీపీ మోడల్లో అభివృద్ధికి టెండర్లో ఉన్న సమస్యలను కేంద్ర రైల్వే మంత్రి అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధిస్తామని చెప్పారు. రోజుకి సుమారు 1100 మంది రైల్వే సిబ్బంది విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో మరిన్ని సౌకర్యాలు అవసరమని అన్నారు. గత 2 సంవత్సరాల్లో 3-4 సార్లు పార్లమెంటులో దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అమృత్ భారత్ స్టేషన్ కింద విజయవాడ రైల్వే స్టేషన్ పెట్టమని ఎప్పటి నుంచో మేము గత 2 సంవత్సరాల నుంచి కోరిన వెంబట రైల్వే మంత్రి గారు పార్లమెంటు సాక్షిగా ఒకటే మాట చెప్పారు. విజయవాడ బిగ్గెస్ట్ స్టేషనే కాదు, బిజియెస్ట్ స్టేషన్ ఇన్ ఇండియా. దీన్ని డెవలప్మెంట్కి మేము 830 కోట్లు శాంక్షన్ చేశాం. కానీ పీపీపీ మోడల్లో వారు శాంక్షన్ చేయడం దాంట్లో 230 కోట్లు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం దానికి డబ్బులు ఇస్తానికి వాటికి 3 సార్లు టెండర్లు పిలిచారు. 2 సార్లు టెండర్ కూడా ఎవరో కూడా పీపీపీ మోడల్లో టెండర్ పార్టిసిపేట్ చేయడానికి ఏ కాంట్రాక్టర్ కూడా రాలేదు. కాబట్టి రేపు 3వ టెండర్ కూడా ఫ్లోట్ అయింది. ఈ 3వ టెండర్ కూడా ఫ్లోట్ అయింది. రేపు 20వ తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో లోపు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి, అంతేకాకుండా గౌరవ కేంద్ర మంత్రి గారి దృష్టికి, అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి ఈ రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ రైల్వే స్టేషన్గా ముందుకు తీసుకెళ్లే విధంగా టెండర్లో ఏదన్నా మార్పులు చేయాలో ఏంటో ఇటువంటివన్నీ కూడా వారిద్దరి దృష్టికి తీసుకుని వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి గారి కోరిక అన్ని స్టేషన్లు కూడా అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల కింద అభివృద్ధి చెందాలని కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి కోరిక. దాంట్లో భాగంగా అన్నిటికన్నా బిజియెస్ట్ స్టేషను, అన్నిటికన్నా బిగ్గెస్ట్ స్టేషన్ అయిన విజయవాడని మరింత శోభకు తెచ్చే విధంగా అటు పశ్చిమ కౌంటరు, ఇటు కౌంటర్, 2 కౌంటర్లు, 2 వైపు కౌంటర్లు వచ్చే విధంగా వాళ్ళు పీపీపీ మోడల్ డిజైన్స్ అయితే ఇచ్చారు. కానీ మన దురదృష్టవశాత్తు టెండర్లకు ఎవరూ రాలేదు. ఈ 20వ తారీఖు పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఇంత బిజీ స్టేషన్ ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల కోసం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ శిబిరాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అమరావతిలో ప్రారంభించారు. జూలై 6 నుంచి 8 వరకు జరిగే ఈ ప్రత్యేక శిబిరంలో ఉద్యోగులు తమ ఓటర్ వివరాలను నమోదు, సవరణ చేసుకునే అవకాశం కల్పించారు. అమరావతిలోని ఏపీ సచివాలయం 3వ భవనంలోని అప్సా హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రారంభించారు. సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ఈ 3 రోజుల శిబిరాన్ని ప్రతి ఉద్యోగి సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. శిబిరంలో కొత్త ఓటర్ల నమోదు, ఎన్యూమరేషన్ ఫారాల ఆన్లైన్ సమర్పణ, చిరునామా మార్పు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి సేవలు అందిస్తున్నారు. 2002 నాటి ఓటర్ల వివరాలు, తాజా ఫోటో, ఎపిక్ కార్డ్, ఆధార్, నివాస ధృవీకరణ పత్రాలతో వచ్చిన ఉద్యోగుల వివరాలను నమోదు చేస్తున్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. బాబు జగజ్జీవన్ రాయ్ వర్ధంతి సందర్భంగా గొల్లపూడిలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. గొల్లపూడిలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ చిత్రపటానికి పూలమాల వేసి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళులర్పించారు. దళితుల హక్కుల పరిరక్షణ, సామాజిక సమానత్వం, అంటరానితనం నిర్మూలన కోసం బాబు జగజ్జీవన్ రాయ్ జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. కేంద్ర మంత్రిగా, ఉప ప్రధాన మంత్రిగా విశిష్ట సేవలు అందించిన ఆయన వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవానికి బలమైన పునాది వేసి దేశ ఆహార భద్రతకు కీలక పాత్ర పోషించారని తెలిపారు. అలాగే 1971 భారత్ పాక్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా సమర్థ నాయకత్వం వహించి దేశ విజయానికి విశేషంగా దోహదపడ్డారని పేర్కొన్నారు. ఆధునిక భారత నిర్మాణంలో బాబు జగజ్జీవన్ రాయ్ సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. చదువుకునే సమయంలో ఎంతో వివక్షను ఎదుర్కొని కష్టపడి పేద కుటుంబంలో పుట్టి దేశంలో అత్యున్నతమైన డిప్యూటీ ప్రధానమంత్రిగా 4 దశాబ్దాల పైగా పార్లమెంటేరియన్గా స్వతంత్రం రాకముందే 1937లోనే బీహార్ శాసనసభకు ఎన్నికై ఆనాటి ప్రధానమంత్రి మొదటి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి
ఆయన కేంద్రంలో పనిచేయని శాఖ లేదు. రక్షణ శాఖ మంత్రిగా, ఆహార శాఖ మంత్రిగా, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా, ఎన్నో శాఖల్లో కార్మిక శాఖ మంత్రిగా, డిప్యూటీ ప్రధానమంత్రిగా ఆయన ఎన్నో పదవులను అలంకరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగ నిర్మాణం జరిగితే బాబు జగజ్జన్ రావు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆ రాజ్యాంగ ఫలాల్ని ప్రభుత్వాలు ఆచరించే విధంగా, చట్టాలు అమలయ్యే విధంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడిన గొప్ప నాయకుడు బాబు జగజ్జన్ రావు గారు. ఆయన తీసుకున్న సంస్కరణలు కూడా ఎంతో హరిత విప్లవం. మరి ఆ రోజు 1971లో వచ్చిన యుద్ధంలో ఆయన రక్షణ శాఖ మంత్రిగా పనిచేయటం, అట్లాగే ఎన్నో సామాజిక రుగ్మతలు కావచ్చు, సమాజంలో ఉన్న పేద వర్గాలు, దళిత వర్గాలకి న్యాయం జరగడంలో ఆయన ముందుండి మరి కార్యరూపం దలిచే విధంగా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద స్ఫూర్తినిచ్చిన నాయకుడు. మరి ఆ రోజు జనతా ప్రభుత్వం ఏర్పడినప్పుడు డిప్యూటీ ప్రధానమంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా జయప్రకాష్. భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి హరిజనవాడలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ ఎర్లగడ్డ వెంకట్రావు పాల్గొని బాబు జగజ్జీవన్ రావు సేవలను స్మరించారు. భారత రాజకీయాల్లో బాబు జగజ్జీవన్ రావు పాత్ర చిరస్మరణీయమని ఎర్లగడ్డ తెలిపారు. కేసరపల్లి హరిజనవాడలో ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు స్థానిక నాయకులతో కలిసి పుష్పమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజకీయాల్లో బాబు జగజ్జీవన్ రావు పాత్ర చిరస్మరణీయమని అన్నారు. వెనుకబడిన వర్గం నుంచి వచ్చి అనేక సామాజిక అడ్డంకులను అధిగమించి దేశ ఉప ప్రధానిగా ఎదిగిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయన పూర్తి నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం దక్కలేదని, లేకపోతే దేశ ప్రధానిగా కూడా సేవలు అందించే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కేసరపల్లి గ్రామ పార్టీ కుటుంబ నాయకులందరినీ అభినందిస్తున్నాం. గతంలో బాబు జగజ్జీవన్ రావు గారికి ఆ రోజు స్పీకర్ కనుక అవకాశం ఇచ్చుంటే, పల్లెరూపునికి అవకాశం ఇచ్చుంటే ప్రధానమంత్రి అయ్యే అవకాశం త్రుట్లో తప్పిపోయిన దురదృష్టవంతుడు బాబు జగజ్జీవన్ రావు అని చరిత్రను పరికిస్తే చెప్పక తప్పని పరిస్థితి. అదే 200 పైబడి ఎంపీలు ఉన్నా ఆయనకి పల్లెరూపుని చేసుకోమని స్పీకర్ పిలవకపోవటం, ఆయన ఈ దేశ ప్రధానిగా అవ్వకుండానే ఉప ప్రధానిగా మాత్రమే పనిచేసే పరిస్థితి నాకు బాధాకరం. కానీ ఆయన దేశానికి చేసే సర్వీసులు కానీ, ఆయన డాక్టర్ స్పీకర్గా పనిచేయడం కానీ, మహానుభావుడు కొంతమంది ఉంటారు చరిత్రలో. అలాగే అంబేద్కర్ అయినా, బాబు జగజ్జీవన్ రావు గారైనా, అంబేద్కర్ గారైనా, వీళ్ళు జాతి కోసం, దేశం కోసం పనిచేసిన మహనీయులకు నివాళులర్పించడం కనీసం. రాజకీయాల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీ నిర్మాణంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చిందని జనసేన పార్టీ పేర్కొంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పదవుల కోసం భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయని పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ వెల్లడించారు. జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తమ్మిరెడ్డి శివశంకర్ మాట్లాడుతూ పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ విజయవంతంగా ముగిసిందన్నారు. పార్టీ అనుబంధ విభాగాలతో పాటు అన్ని స్థాయిల పదవులకు విశేష స్పందన లభించిందని, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుందని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పనిచేసిన కమిటీలు దరఖాస్తులను కేంద్ర కార్యాలయానికి అందజేస్తామని, అనంతరం పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా వాటిని పరిశీలించి చర్చల అనంతరం నియామకాలపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఎందుకంటే మీకు తెలియంది కాదు, చాలా పార్టీల్లో ఏమిటి అని అంటే డౌన్వర్డ్ థియరీ ఫాలో అవుతారు. అంటే మొదట పెద్ద పోస్ట్ వేసి అక్కడి నుంచి వాళ్ళు వేసుకుంటూ కిందకి వరకు వస్తారు. కానీ జనసేన పార్టీ సామాన్యుని సేన, జనసేన అన్న స్లోగన్కి అనుగుణంగా మా అధ్యక్షుల వారు రూపొందించినటువంటి కార్యక్రమం ఏమిటి అని అంటే సాధకులు, ఎవరైతే సాధకులు ఉన్నారో మా జనసేన పార్టీలో సభ్యత్వాలు చేసి వాళ్ళు ఎంతోమందిని ఈ జనసేన
పార్టీ సభ్యులుగా చేర్పించారో వాళ్ళు నిర్మాణం చేస్తారు. వాళ్ళ నుంచి సమాచారం సేకరణ చేయడం అన్నమాట. దీని ప్రక్రియ తాలూకా బ్యూటీ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఏంటి అని అంటే, క్షేత్రస్థాయిలో ఎవరైతే పనిచేస్తున్నారో పార్టీ వాళ్ళే తమ నాయకుడు ఎవరు ఉండాలి అనేది నిర్ణయాధికారం పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయి జన సైనికుడికి ఇవ్వడం ద్వారా ఒక నూతన ఒరవడిని సృష్టించారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో. ఇది దేశానికే పెద్ద తలమానికం. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ప్రక్రియ అనుసరించలేదు. దీనివల్ల బాపట్ల జిల్లా పొన్నూరులో ఓ జర్నలిస్ట్ పై మారణాయుధాలతో జరిగిన దాడి కలకలం రేపింది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్, న్యాయశాస్త్ర విద్యార్థి ఫజల్ ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పొన్నూరు పట్టణంలోని ఇటికంపాడు రోడ్లో ఆదివారం కొందరు దుండగులు జర్నలిస్ట్, న్యాయశాస్త్ర విద్యార్థి ఫజల్ పై మారణాయుధాలతో దాడి చేశారు. హత్య యత్నానికి పాల్పడుతున్న సమయంలో కుటుంబ సభ్యులు, స్థానికులు అడ్డుకోవడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఫజిల్ ను ముందుగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. పట్టపగలే జరిగిన ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోపై మైలవరం రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతుంది. జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి కారుమంచి దుర్గారావు ఘాటుగా స్పందించారు. మైలవరం ప్రజలను తక్కువ అంచనా వేయొద్దు అంటూ జోగికి హితవు పలికారు. మైలవరం నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వారని, ఆ విషయం ముందు జోగి రమేష్ తెలుసుకోవాలని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి కారుమంచి దుర్గారావు అన్నారు. తన ఇంటి వ్యవహారాలు సరిచేసుకోలేని జోగి టీడీపీ వ్యవహారాలపై మాట్లాడడం సరికాదని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలు పార్టీ జెండా కోసం పనిచేస్తారని, ఏ ఒక్క వ్యక్తి కోసం కాదని స్పష్టం చేశారు. టీడీపీపై విష ప్రచారం చేసిన ప్రజలు నమ్మరని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎవరిని ప్రెస్ మీట్లు పెట్టి ఖండించాలని చెప్పారని, ఆయన పార్టీలో చేరినప్పటి నుంచే తమకు ఆ విషయం తెలుసని అన్నారు. ఈరోజు మైలవరం నియోజకవర్గంలో ఒక వీడియో బయటకు వచ్చింది వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర నుంచి. మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా తెలివిగలవాళ్ళు, అత్యంత తెలివిగలవాళ్ళు మైలవరం నియోజకవర్గ ప్రజలు. అంతేగాని పెడల ప్రజలు అనుకుంటున్నారేమో జోగి రమేష్. పెడల్లో కనుక 2009లో తలకి కట్టు దెబ్బ తగలపోయిన సరే గుడ్డ చుట్టుకొని వాళ్ళ అమాయకుల చేత ఓట్లు వేయించుకొని గెలవడం అనుకుంటున్నాడు మైలవరం నియోజక ప్రజల గురించి. మైలవరం ప్రజలు నీ గురించి అంతా గమనిస్తున్నారు. వీడియో నీ ఇంట్లో తీస్తున్న వీడియో నీ ఇంట్లో తీస్తున్నట్టు, నీ పక్కన నుంచో తీస్తున్నట్టు వీడియో తీసేవాడు ఏలు కూడా అప్పుడప్పుడు కెమెరాలో పడుతుంది. అది కూడా గమనించకుండా నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు రమేష్. ఏదో మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం కేటర్ బలహీనంగా ఉన్నట్టు, వాళ్ళంతా నీ అమ్మటి ఉన్నట్టు ఏం మాట్లాడుతున్నావు ఏం అర్థం కావట్లా. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలే ఈ నియోజకవర్గంలో ఉన్నారు. అంతేగాని వ్యక్తుల కోసమో లేకపోతే ఒక మనిషి మూటల మోసం కోసం పనిచేసే నాయకులు ఎవరు లేరు తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే ఖచ్చితమైన నాయకులు మా పార్టీలో ఉన్నారు. అంతేగాని నీ దగ్గరికి వచ్చి చెప్పాల్సిన పని, లేకపోతే నీ పక్కన నుంచోవాల్సిన పని, లేకపోతే నీకు రోజు సాయంత్రం పని చేసి తప్పక మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు ఈ నియోజకవర్గంలో మాకు తెలిసి ఎవరు లేరు. అదేమైనా ఉంటే మీ పార్టీలోనే మీ దగ్గరే ఉండాలి, రోజు మాకు చెప్పేవాళ్ళు. అలాగే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఒత్తిడి పెడుతున్నాడు మాట్లాడమని. ఎమ్మెల్యే గారు ఎవరిని మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీరు మాట్లాడండి, మీరు ఎడ్జేయడానికి ఎవరిని ఒత్తిడి పెట్టండి వరకు అసలు ఎవరిని. నాకు తెలిసి ఆయన మా పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడండి, లేకపోతే మీరు దీనికి వచ్చేయండి మమ్మల్ని ఎవరిని ఇంతవరకు ఒత్తిడి పెట్టిన ఇదే లేదు, ఇంతవరకు సందర్భాలే లేవు అసలు. తెలుగుదేశం పార్టీ కోసం పార్టీ మీద మీరు ఏమైనా విషయం జిమ్మితే ఆ విషయాన్ని కడగడానికి మా కేడర్ అంతా ప్రెస్ మీట్లు పెడుతుంది తప్ప మేమెవరం కూడా ఎవరు ఒత్తిడితో ఇక్కడ పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అట్లాగే ఇక్కడ ఎవరు బాలు బచ్చాలు లేరు. చదువుకునే వాళ్ళు అందరూ సుదీర్ఘమైన రాజకీయ అనుకున్న నాయకులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అంతేగాని ఏ తిక్కల వాళ్ళతో పిచ్చోళ్ళు మీడియా ఎవరు పెట్టట్లా. మనం మాట్లాడేటప్పుడు నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా. అంతేగాని బాలు బచ్చాగాళ్ళతో పెట్టిస్తున్నారు, చిన్న అదేంటి చదువు లేని వాళ్ళతో పెట్టిస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది జేఏసీ 45 రోజులు అల్టిమేటం ఇచ్చింది. గడువులోగా తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయి విధుల బహిష్కరణ చేపడతామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. గత 15 నుంచి 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ విధానంలో సేవలు అందిస్తున్న స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ జి కోటేశ్వరరావు, కన్వీనర్ ఎం అజయ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. రెగ్యులరైజేషన్ జరిగే వరకు 100% గ్రాస్ వేతనం
చెల్లించారని, వీధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరింది. అలాగే మెడికల్ లీవ్, మహిళలకు చైల్డ్ కేర్ లీవ్, మ్యూచువల్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ల సౌకర్యం కల్పించాలని, ప్రతి ఏడాది కాంటిన్యూషన్ల ఆర్డర్ల విధానాన్ని రద్దు చేసి సేవలను నిరంతర సేవలుగా గుర్తించాలని విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత మరి జేఏసీ తీసుకున్న నిర్ణయానికి అంటే ఏ తీసుకుంటుంది అన్నది 45 రోజుల తర్వాత ఏ కార్యాచరణ చేస్తారో జేఏసీ తీసుకున్న నిర్ణయానికి మొత్తం అందరూ కట్టుబడి అవసరమైతే అత్యవసర సేవలు కూడా బంద్ చేసి మేము ధర్నాకు వస్తామని మీ మీడియా ముఖ్యంగా మేము విన్నవించుకున్నామండి. థ్యాంక్ యూ సార్. ఏదైతే ఆల్ క్యాడర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ చేయాలని అనుకుంటున్నారు. సెకండ్ వచ్చేసి రెగ్యులర్ చేసేంత వరకు 100% గ్రాసాలు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా ఎస్గ్రేషియా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చనిపోతే ఎటువంటి మట్టి ఖర్చులకు కూడా రూపాయి లేని పరిస్థితి. ఎవరైతే చనిపోతే వాళ్ళకు కుటుంబ సభ్యులు అండగా నిలిచి చేస్తున్నారు. అదేవిధంగా ఆ విధంగా ఉండకూడదని ఒక 50 lakhs ఎస్గ్రేషియా అనుకుంటున్నారు. అదేవిధంగా మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కానీ ఏం లేదు. ఒక్కసారి మేము ఎక్కడైతే పోస్టింగ్ తీసుకుంటామో అక్కడే చనిపోయేంత వరకు, అంటే రెగ్యులరైజేషన్ అయితే తర్వాత సంగతి, అక్కడే ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కానీ ఇవ్వాలని కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే చైల్డ్ కేర్ లీవ్, మన మహిళా ఉద్యోగులకి చైల్డ్ కేర్ లీవ్ లేవండి. మాకు ఉండేది ఒక 35 days క్యాజువల్ లీవ్సే. ఈ విధంగా చైల్డ్ కేర్ లీవ్ ఇస్తే మా వాళ్ళు కొంత ఉద్యోగ భద్రతతో పాటు ఈ విధంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మా జేసీ చైర్మన్ కోటేశ్వర గారు చెప్పిన ప్రకారం ఏదైతే ఈ గ్రేస్ పీరియడ్ 45 days అన్నారో ఆ 45 days తర్వాత కార్యాచరణ అయిపోయిన తర్వాత గవర్నమెంట్కి మేము ఒకసారి రిప్రజెంట్ చేసి కలుస్తాము. కలిసిన తర్వాత కూడా మాకు చర్చల్ని పిలవకపోతే మేము మాత్రం కార్యాచరణ 45 days తర్వాత చర్చలు పిలవకపోతే 11 days గ్రేస్ పీరియడ్ ఇస్తాం. ఈ గ్రేస్ పీరియడ్లో మాకు ఎటువంటి బాధ్యత అంటే గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి స్పందన లేదంటే డ్యూటీస్ బైకాట్ చేసి బయట కూర్చునే పద్ధతి. ఏలూరులో జరిగిన దళిత శంఖారావం సభలో జడల శ్రావణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను హిందూ జనశక్తి రాష్ట్రీయ దళిత సేన తదితర సంఘాల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. హమారా ప్రసాద్, లలిత్ కుమార్ తదితరులు మాట్లాడుతూ జడల శ్రావణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఆరోపించారు. రాష్ట్రంలో మత కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు శాంతి సామరస్యాన్ని కాపాడాలని, చట్టాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ మీడియా సమావేశంలో హిందూ జనశక్తి వ్యవస్థాపకుడు లలిత్ కుమార్, రాష్ట్రీయ దళిత సేన వ్యవస్థాపకుడు హమారా ప్రసాద్, దళిత సేన నాయకులు పోతురాజు, హైందవి స్వరాజ్ వ్యవస్థాపకుడు కిల్లి భాస్కర్, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హమారా ప్రసాద్ మాట్లాడుతూ ఏలూరులో జరిగిన సభలో తనతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అలాంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని అన్నారు. మత కుల విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అసలు రాజ్యాంగంలో అంబేద్కర్ రాజ్యాంగం రాశారని చెప్పేసి వీళ్ళందరూ నమ్ముతున్నారు. సో అంబేద్కర్ ఇక్కడ కూడా రాజ్యాంగంలో దళిత క్రైస్తవ అనే పదం రాయలేదు. మరి కొత్తగా దళిత క్రైస్తవ అని చెప్పేసి ఎందుకు వస్తున్నది ఇది అంటే, మా హిందువులు మేమంటే మీకు నచ్చదు, మా ఆచారాలు నచ్చవు, మా పండుగలు నచ్చవు, మా దేవుళ్ళు నచ్చరు, కానీ మా రిజర్వేషన్ నిజమైన దళితులం మేము, భారత రాజ్యాంగంలో చెప్పబడిన నిజమైన దళితులం మేము ఎస్సీ మాలా మేము దళితులం, అది మా హక్కు, అది మా హక్కును తీసుకొని దళిత క్రైస్తవులు అని చెప్పేసి మీరు ఎట్లా తీసుకుంటారు? మీరు సరే మీకు సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిమాండ్స్ ఉంటాయి. మీ డిమాండ్స్ ఏమో ఉంటే ఆ దళిత ఏలూరులో దళిత ఐక్యత అనే సంథింగ్ దళిత క్రైస్తవ ఏదో సభ పెట్టుకున్నావు. ఆ సభలో నీ డిమాండ్స్ ఏంటో ప్రపంచానికి తెలియజేయు, ప్రభుత్వానికి తెలియజేయు, ప్రజలకు తెలియజేయు. అంతే తప్పించి నీ నాలుగ కోసి పవన్ కళ్యాణ్ పంపిస్తా, అరే హమారా ప్రసాద్ పంది ఏం చెప్పాలనుకుంటున్నాడు వీడు? జడ్జా లేకపోతే లాయరా లేకపోతే ఎవడు అసలు వీడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టికల్ 342 ఎస్టీలకి ట్రైబల్స్. ఓకే, సో ఈ ఆర్టికల్ 341 రాష్ట్రపతికి అధికారం కట్టబెడితే రాష్ట్రపతి గారు అప్పుడు ఉన్న రాజ్య ప్రముఖులు, గవర్నర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్క కులం, అంటే కొన్ని కులాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ కులాలన్నీ పక్క రాష్ట్రంలోకి వెళ్తే ఎస్సీలు కాకపోవచ్చు. అలా ఏ కులాలు ఎస్సీలుగా ఏ రాష్ట్రంలో ఉండాలి అనేది వారు తీర్మానం చేస్తూ ఒక్క 3 మతాలకి క్లాస్ పెట్టారు. ఎవరైతే హిందూ మతాన్ని, బౌద్ధ మతాన్ని, సిక్కు మతాన్ని, ఈ 3 మతాల్ని కాకుండా వేరే మతాలను స్వీకరిస్తారో వాళ్ళు ఈ ఎస్సీ రిజర్వేషన్ ఎంజాయ్ చేయడానికి లేదు అని చెప్పారు. ఇది మత స్వేచ్ఛకు ఏమాత్రం విఘాతం కాదు. ఎందుకంటే అక్కడ మతం మారే స్వేచ్ఛను తీసేలా వాళ్ళు బౌద్ధంలోకి, సిక్కు మతంలోకి వెళ్ళొచ్చు, కానీ విదేశీ మతాలైన ఇస్లాంలోకి, క్రిస్టియానిటీలోకి వెళితే మాత్రం
ఖచ్చితంగా వాళ్ళు భారతదేశంలో ఇక్కడ ప్రజలందరూ ఏకగ్రీవంగా మా వల్ల నష్టపోయిన వర్గాలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఏవైతే రిజర్వేషన్స్ ఇచ్చారో అవి ఎంజాయ్ చేయడానికి లేదు అని చెప్పి అప్పటి రాష్ట్రపతి తీర్మానం చేశారు. 1950 నుండి నిద్ర ప్రాబ్లం అంటే హిందుత్వం గురించి మాట్లాడితే కాళ్ళకి వస్తావా, హిందుత్వం గురించి మాట్లాడితే నాలుగు కోసేస్తావా, హిందుత్వం గురించి మాట్లాడితే మనిషిని ముక్కలు చేసేస్తావా? రా మరి రా. ఇప్పుడు ఏం చేస్తావు? ఆ రావణ్ అనేవాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏంటది మూపచట్టం కింద వచ్చింది. ఎందుకు? దానికి కారణం ఏంటి? ఆయన సన్నాతుల మతం అని అన్నాడు, రాముణ్ణి తిట్టాడు, సీతను తిట్టాడు. మరి ఇంకా ముద్దు పెట్టుకోవాలండి. ప్రశ్నించడం అంట, రాముణ్ణి తిట్టడం ప్రశ్నించడమా, సన్నాతుల మతం అంటే ప్రశ్నించడమా, సీతను అంటే ప్రశ్నించడమా? వీటిని ప్రశ్నించడం అంటారా? రెచ్చిపోయాడు. ఈరోజు ఏం జరిగింది? ఈరోజు ఏం జరిగిందంటే ఏం జరగాలో అదే జరిగింది. సో నేను అందరికీ చెప్తున్నానండి, మీరు పోరాటం చేయండి ప్రజాస్వామికంగా, మేమేమి కాదనట్లేదు. మీరు హక్కులు తెచ్చుకోండి. ఒకవేళ నిజంగా సుప్రీంకోర్టు కానీ మీ తాలూకు ఏవైతే మీరు మాట్లాడుతున్నారో వాటికన్నిటికీ కూడా ఒప్పుకొనిస్తే ఓకే ఫైన్. కానీ అనవసరంగా ఆంధ్రప్రదేశ్లో మా హిందువుల్ని తోలనాడి లేదా మా హిందువుల్ని కించపరిచి దాని ప్రకారంగా మీ తాలూకు ఓటు బ్యాంకుని తీసుకొచ్చి ప్రతిపక్షం అధికారంలోకి రావాలి, ఎలా అయితే వెస్ట్ బెంగాల్లో జరిగిందో అలా రావాలి అనుకుంటే మాత్రం హిందువులు ఎవడు కూడా నోరు మూసుకుని ఉండే పరిస్థితి లేదండి. ఇంకొక మాట కూడా చెప్తున్నా, కూటమి ప్రభుత్వాన్ని కానీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.